స్వల్ప విరామం తర్వాత ఇరాన్పై అమెరికా మళ్లీ దాడుల పరంపర మొదలైంది. ఐఆర్జీసీ స్థావరాలు లక్ష్యంగా మరింత భీకరంగా అటాక్ చేస్తోంది. అమెరికా సైన్యం చేపట్టిన ఈ భారీ వైమానిక దాడులు పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా ప్రాంతీయ యుద్ధ భయాలను రేకెత్తిస్తున్నాయి. చర్చలకు దౌత్యపరమైన అవకాశం ఇవ్వడం కోసం ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని రోజుల పాటు సైనిక చర్యలకు విధించిన తాత్కాలిక విరామం ముగియడంతో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ దళాలు జూలై 28న జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆకస్మికంగా పలు బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. వీటిని అమెరికా, జోర్డాన్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. దాంతో ఇక మా వంతు వచ్చింది, ఇరాన్పై తీవ్రమైన దాడులు చేస్తాం అని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్పై 2 గంటల పాటు భారీ వైమానిక దాడుల పరంపర నిర్వహించింది. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలైన బందర్ అబ్బాస్, కిష్ ఐలాండ్, ఖుజేస్తాన్ ప్రావిన్స్, కేష్మా ఐలాండ్లోని ఐఆర్జీసీ సెంటర్లు, క్షిపణి డ్రోన్ తయారీ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పోరాటంలో అమెరికాతో పాటు సౌదీ అరేబియా దళాలు కూడా చేతులు కలిపి ఇరాక్ సరిహద్దుల్లోని ఇరాన్ మద్దతు గల పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF స్థావరాలపై దాడులు చేశాయి. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య కాకుండా పశ్చిమాసియా మొత్తం విస్తరిస్తుంది అనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్ సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై దాడులు పెంచారు. అటు లెబనాన్లో హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్తో కుదిరిన కాల్పుల విరమణను ఉల్లంఘించి డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లను కూడా యుద్ధంలోకి లాగుతున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 5% పైగా పెరిగాయి. ఎర్ర సముద్రం, బాబ్ అల్ మందేబ్, హెర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలు రాకపోకలు నిలిచిపోవడంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఇప్పటికే 50,000 మందికి పైగా సైనికులను మోహరించింది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని, అమెరికా దాడులు కొనసాగిస్తే గల్ఫ్ ప్రాంతంలోని యుఎస్ బేస్లన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తోంది. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య డిప్లొమసీ పూర్తిగా విఫలమవడంతో పశ్చిమాసియా తీవ్రమైన అస్థిరతలోకి జారుకుంది. ఇరాన్ తన ప్రాక్సీస్ ద్వారా గల్ఫ్ దేశాలను భయపెడుతుండగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్నట్లుగా ఈ ఘర్షణలను తక్షణమే అదుపు చేయకపోతే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పూర్తి స్థాయి అంతర్జాతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడం అమెరికా చేతిలోనే ఉంది. ఇరాన్తో డీల్ మినహా అమెరికా ముందు మరో ఆప్షన్ లేదు. ఇరాన్ను సర్వనాశనం చేసిన పశ్చిమాసియాలో శాంతి నెలకొనదు అనేది కఠోర వాస్తవం.